వాతావరణ కాలుష్య సమస్య అనేటువంటిది ఈనాటిది కాదనమాట. మానవ ఆవిర్భావ కాలము ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే రోజురోజుకి సమస్య పెరిగిపోతూ పెనుభూతంగా రూపొందింది. కాలుష్యాన్ని నివారించి వాతావరణంలో సమతుల్యతను పాటించడానికి ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. సమిష్టిగా అందరూ ఈ ప్రమాదాన్ని గుర్తించినప్పుడు సమస్యను సులభంగా పరిష్కరించవచ్చనమాట. కాలుష్య కారణాలు ఏంటి? నానాటికి పెరిగిపోతున్నటువంటి పారిశ్రామికీకరణ, అంటే పరిశ్రమలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్రజల్లో నిరక్షరాస్యత, అంటే ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు కానీ ఏంటంటే అవగాహన లేకపోవడం అనమాట. అవగాహన శక్తి అనేటువంటి లోపించడము, వాళ్ళకి తెలుసుకోలేకపోవడం అనమాట. పెరిగిపోతున్నటువంటి వాహనాలు, మొక్కల పరిరక్షణకు ఉపయోగించినటువంటి ఎరువులు, పురుగుల మందులు, జనాభా పెరుగుదల ఒక పక్క పెరిగిపోతూ ఉంది. దీంతో పాటు రోజు రోజుకు తగ్గిపోతున్నటువంటి వృక్ష సంపద, అంటే జనాభా పెరిగిపోతే వాటి వృక్షాన్ని కట్ చేసే కదా ఇల్లులు కట్టుకుంటారు. సో ఈ విధంగా వృక్ష సంపద మొదలైనవి మానవ వినాశనానికి కారణాలు అవుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఇవన్నీ ముఖ్య కారణాలు. ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ప్రజలు పల్లెటూళ్ళ నుండి నగరాలకు వలస వస్తున్నారు. పల్లెటూళ్ళలో ఉండలేక అందరూ వచ్చేసి వ్యవసాయం అనేటువంటిది భూములన్నిటి అమ్మేసి నగరానికి పరిగెత్తుకొని వస్తున్నారు. నగరాల విస్తీర్ణ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. ఇంతమంది పట్టణాలకు వలసలు వెళ్ళడం వల్ల పట్టణాల్లోని వాతావరణ సమతుల్యత అనేటువంటిది రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. ఈ కారణం వల్లనే పట్టణ ప్రాంతంలో ప్రశ్నార్థకరంగా మారుతూ ఉందన్నమాట. ఏమేమి అనేటువంటిది మనం చూద్దాము. వాతావరణ కాలుష్యాల్లో రకాలన్నమాట. వాయు కాలుష్యం, గాలిని కాలుష్యం చేయడము. తర్వాత జల కాలుష్యం, నీటిని కాలుష్యం చేయడము. ఆహార కాలుష్యం, ఆహారాన్ని కలుషితం చేయడము, అంటే కల్తీ అనమాట. తర్వాత వచ్చేసి ధ్వని కాలుష్యము, సౌండ్ పొల్యూషన్. ఎక్కువగా వాహనాలు వచ్చేసి సౌండ్ చేసుకుంటూ యొక్క హార్న్ కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాయి, ధ్వని కాలుష్యము. తర్వాత కాంతి కాలుష్యము, వాయు కాలుష్యము. ఈ విధంగా వచ్చేసి కాంతి కాలుష్యము అనేటువంటి లైట్లు వేయడము, అన్నెసరిగా లైట్లు వేయడము, ఇవన్నీ వచ్చేసి మనము గమనిస్తూ ఉన్నాము. వాయు కాలుష్యం గురించి ఏంటనేటువంటిది, దీన్ని ఏ విధంగా నివారించవచ్చు, ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటిది చూద్దాం. వాయు కాలుష్యం అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుందంటే, భూతలం మీద అంటే భూమిపైన వచ్చేసి జీవరాశులు ఉత్పన్నమైనప్పటి నుండి ప్రాణవాయువు అవసరం పెరిగిపోతున్నది. అంటే ప్రతి ఒక్కరూ జీవించాలి కదా, పుట్టిన వాళ్ళమందరం జీవించాలి. పశువులు, పక్షులు అన్నీ జీవించాలి, మనుషులు జీవించాలి. సో వీటికన్నిటికీ ఏం కావాలి? ప్రాణవాయువు, ఆక్సిజన్ అనేటువంటిది కావాలి. ఆక్సిజన్ కావాలి అంటే చెట్లను నరుక్కుంటూ పోతే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? సో ప్రాణవాయువు అవసరం అనేటువంటిది పెరిగిపోతుంది. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే జీవరాశుల యొక్క సంఖ్య పెరిగిపోవడమే. జనాభా పెరిగిపోతుంది, ఒక పక్క జంతువులు పెరిగిపోతున్నాయి, పక్షులు పెరిగిపోతున్నాయి. ఈ జీవరాశులకు కావలసినటువంటి ప్రాణవాయువును వృక్ష సంపద అనేటువంటిది అందిస్తుంది. వృక్షాలు అంటే చెట్లు అనేటువంటిది అందిస్తుంది. కానీ భిన్న కారణాల మూలంగా వాయు కాలుష్యం అనేటువంటిది నానాటికి పెరిగిపోతున్నదే తప్ప తగ్గుముఖం అనేటువంటి పట్టణంలో. ఎందువల్ల? అన్ని చెట్లన్నిటిని కోసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ అనేకమైనటువంటి ఇల్లులు నిర్మిస్తున్నాము, భవనాలను నిర్మిస్తున్నాము, కట్టడాలను నిర్మిస్తున్నాము. ఈ విధంగా నిర్మించడం వల్ల ఏమవుతుంది? మనకు ఆక్సిజన్ అనేటువంటి ఎక్కడి నుంచి వస్తుంది మనకు? కానీ నివాస ప్రాంతాల్లో ఉండేటువంటి చెట్లను నరికివేయడము, పట్టణ విస్తీర్ణం పెరిగిపోవడము, అడవులను ఆక్రమించుకొనడము, చెట్లను నరికివేయడం వల్ల సమతుల్యత కోల్పోవడము జరుగుతుంది. అంటే వాతావరణంలో సమానమైనటువంటి విషయాలు అనేటువంటి జరగకుండా పోతుందన్నమాట. ఉన్న చెట్లను కూడా వాయువును పరిశుభ్రం చేసేటువంటి శక్తి అనేటువంటిది ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అంటే దానికి కావలసినటువంటి ఆక్సిజన్ కూడా దానికి కార్బన్ డైఆక్సైడ్ అందకుండా పోతుంది అనమాట. చెట్లు ఎక్కువగా కొట్టివేయడం వలన ఇది సంభవిస్తుంది అనమాట. వ్యర్థ పదార్థాలను దహనం చేసేటప్పుడు కొన్ని కలుషితమైనటువంటి వాయువులు వాతావరణంలో ప్రవేశిస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క చెత్తను వచ్చేసి కాల్చివేయడము, తర్వాత వచ్చేసి రైళ్లు, కార్లు, ట్రక్కులు, విమానాలు వంటివి ఇంధనాలను అంతర్ధానము చెందించడం వల్ల కార్బన్స్, తర్వాత వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్, సీసము, నైట్రోజన్ ఆక్సైడ్లు గాలిలో చేరిపోతూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ గాలి వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉన్నాయి. ఫ్యాక్టరీ పొగగొట్టాల నుండి వెలువడేటువంటి వ్యర్థ పదార్థాలు, వాయువులు పొగ రూపంలో కలిసినప్పుడు ఆ పొగలోని మసికణాలు, మసితో కూడినటువంటివన్నీ సూక్ష్మ రూపంలో ఉండి పొగ మంచును ఏర్పరిచేటువంటి చర్యకు దోహదపడుతూ ఉన్నాయి. బరువుగా ఉండేటువంటి ఈ పొగ మంచు భూమిని పెట్టుకొని ఉండడం వల్ల గాలిలో ఏర్పడినటువంటి కాలుష్యాలు వాతావరణ ఉపరిభాగానికి వ్యాపనం చెందలేవు. ఇప్పుడు వచ్చేసి
పైన గాల్లో అన్నీ కలుషితమైపోయి భూమిని అంతా ఆక్రమించేస్తే ఏముంటుంది? ఈ యొక్క గాలి అనేటువంటిది, ఆక్సిజన్ అనేటువంటిది ఎలా విడుదల చేస్తుంది? చెట్లు లేకపోతే ఆక్సిజన్ అనేటువంటిది ఎలా విడుదలవుతుంది? ఆక్సిజన్ లేకపోతే జీవరాశులు ఉండవు. జీవరాశులు లేకపోతే వర్షాలు అనేటువంటిది ఈ యొక్క చెట్ల వల్లనే అన్నీ సంభవిస్తూ ఉన్నాయి. ఈ చెట్లే లేకపోతే మనకు వర్షాలు ఎలా పడతాయి? మన జీవరాశులు ఏ విధంగా వచ్చేసి రొటేషన్ ఎలా జరుగుతుంది? ఈ విధంగా అందువల్ల తప్పనిసరిగా ఆ గాలిని పీల్చవలసి వస్తూ ఉందన్నమాట. ఈ విధంగా మనము వాయువును అంతా కలుషితం చేసేస్తూ ఉన్నాము. ఫ్యాక్టరీలో ఉండేటువంటి గాలిని వదిలేస్తూ ఉన్నాము. కార్లలో, బండ్లలో ఉండేటువంటి వాటిలన్నింటినీ వదిలేయడం వల్ల ఏమవుతుంది? వాతావరణం అనేటువంటిది కలుషితమైపోతూ ఉంటుంది. వాయువు, మనం పీల్చేటువంటి గాలి అనేటువంటిది కలుషితం అవడం వలన ఆ యొక్క గాలినే, అంటే కలుషితమైనటువంటి గాలినే మనం ఏం చేస్తున్నాము? పీలుస్తూ ఉన్నాము. ఈ విధంగా పీల్చడం వల్ల ఏమవుతుంది? ఈ కాలుష్యంతో కూడినటువంటి పీల్చడం ద్వారా అనేక దుష్ఫలితాలు కలుగుతున్నాయి. ఏ విధంగా? కలుషితమైనటువంటి గాలిని పీల్చడం ద్వారా గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు ప్రబలమవుతున్నాయి. సిమెంటు పరిశ్రమలు ఉన్నటువంటి చోట వచ్చేసి డస్ట్ ఫిల్టర్స్ లేకపోతే సిమెంటు దుమ్ము ఫ్యాక్టరీ పొగగొట్టడం ద్వారా గాలిలో కలుస్తుంది. ఇది పీల్చినటువంటి వారికి ఉబ్బసము, టీబీ, గొంతు నొప్పి, దగ్గు, ఇస్నోఫియామ్ అనేటువంటి వ్యాధులు అనేటువంటివి వస్తాయి. పరిసర ప్రాంతాల్లోని చెట్లు ఈ ధూళి వలన ఉత్పాదక శక్తిని కోల్పోతుంది. అంటే అది ఉత్పత్తి చేసేటువంటి పంటను కూడా కోల్పోతుంది అనమాట. అంటే చూడండి ఎంత మనము వాటిని వాయువుని ఎంత కలుషితం చేస్తూ ఉన్నామో మనం. భూమికి 6 లేదా 10 మైళ్ళ దూరము ఎత్తున వచ్చేసి 17 కిలోమీటర్లు ఓజోన్ పొర అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఓజోన్ పొర ఉండడం వల్ల ఇది సూర్యుని నుండి వెలువడేటువంటి ప్రమాదకరమైనటువంటి అతినీలలోహిత కిరణాలు భూమిపై పడకుండా అడ్డుకుంటుంది. ఇవి ఏం చేస్తుంది? పొగ వచ్చేసి పైన పోయి చేరుకుపోవడం వల్ల మనము ఆ యొక్క సూర్యుని యొక్క కిరణాలు కూడా పడడం లేదనమాట. దీని ద్వారా వచ్చేసి ఏమవుతుంది? ప్రస్తుతం భూతాపం పెరగడం వలన ఓజోన్ పొర అనేటువంటిది క్షీణిస్తూ ఉందనమాట. దానిపైన ఉన్నటువంటి పొర వచ్చేసి మనకు క్షీణించిపోతూ ఉంది. అతినీలలోహిత కిరణాలు భూమిపై ప్రసరించడం వలన పంటలు దిగుబడి అనేటువంటి తగ్గిపోతుంది. తర్వాత వచ్చేసి ప్రజలు చర్మ క్యాన్సర్కి గురి అవడము, తర్వాత వచ్చేసి వంటి దుష్ఫలితాలకు దారితీస్తూ ఉంది అని పరిశోధనలో తేలింది. కనుక వాతావరణంలోని ఓజోన్ పొరను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం అనేటువంటి ప్రపంచ దేశాలన్నిటిపైన ఉన్నది. ఈ విధంగా నదులపైన ఈ యొక్క ప్లాస్టిక్ బాటిల్ వేస్తే ఏ విధంగా మనం వచ్చేసి నీరు అనేటువంటి తాగగలుగుతాము, మంచినీటిని తాగుతాము. వాటి వల్ల మనం చేసేటువంటి పనుల వల్ల మనకే ఆపద అనేటువంటిది మనకు తెలియడం లేదు. తర్వాత వచ్చేసి జల కాలుష్యం. భారతదేశంలోని నదీ జలాలన్నీ పరిశ్రమల నుంచే వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలతో నిండి ప్రాణాంతకారాలుగా పనిచేస్తూ ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి వాళ్ళు అనేకమైన కెమికల్స్ని ఉపయోగించి వదిలేస్తూ ఉన్నారనమాట. నదుల్లో వదిలేస్తూ ఉన్నారు ఈ యొక్క వ్యర్థ పదార్థాలని, చెత్తా చెదారం అంతా వ్యర్థ పదార్థాలను వదిలేస్తూ ఉన్నారు. కొన్ని కరిగినటువంటి ఘన పదార్థాల వల్ల తాగే నీరు కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధిని కలుగచేస్తూ ఉన్నాయి. పట్టణాల్లో జనాభా సమస్య విపరీతమైన పెరిగిపోవడం వల్ల రోజంతా నీరు సరఫరా చేయడానికి వీలు లేక రోజులో కొన్ని గంటలు మాత్రమే నీటిని అందించేటువంటి పథకం వల్ల కొంతకాలము గొట్టాలలో పీడనం తగ్గి అవి అతుకులు ఉన్నటువంటి చోట మురుగు కాలువల పక్కగా మంచినీటి గొట్టాలు ఉన్నప్పుడు కొంత చెత్తా చెదారాన్ని గ్రహించి తాగే నీటిని కలుషితం చేస్తూ ఉన్నాయి. మనకు కావలసిన నీటిని కూడా వచ్చేసి మనం ఏం చేస్తున్నాము? వాటిని కూడా వచ్చి కలుషితం చేస్తూ ఉన్నాం అనమాట. మంచినీటిని కలుషితం చేసేస్తూ ఉన్నాము. నీటిని తాగడం వల్ల కలరా, కామెర్లు వంటి జబ్బులకు కారణాలు అవుతున్నాయి. నీటి పరిశుభ్రత పథకాలు సరిగ్గా అమలు కానప్పుడు కూడా తాగే నీరు కలుషితమైపోయి రోగకారకం అవుతూ ఉన్నాయన్నమాట. గ్రామాల్లో తాగేటువంటి నీటికి చెరువులను ఉపయోగించాల్సినటువంటి సందర్భంలో అందులోనే పశువులను కడగడము, బట్టలు ఉతకడము వల్ల చర్మ వ్యాధులు కూడా సంక్రమిస్తూ ఉన్నాయి. అంతేకాక చెట్లకు, మొక్కలకు వాడేటువంటి పురుగు మందులు అవశేషాలు, చెట్లకు బలాన్ని ఇచ్చేటువంటి ఎరువులు, కలుషిత పదార్థాల వలన చెరువులు, కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయి. సరైనటువంటి మురుగు కాలువల పథకాలు లేకపోవడం వల్ల దోమల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని క్లీన్ చేయడం లేదు. వాటిని ప్రభుత్వము ఎంతని వాళ్ళు అన్ని పథకాలు అనేటువంటి తీసుకొని రాగలుగుతారు, ఎంతని వాళ్ళు మనము కూడా బాధ్యత అనేటువంటిది మన ప్రజల యొక్క బాధ్యతగా కూడా మనము కాస్త కూస్తా మనము ప్రవర్తించినట్లయితే, మన కర్తవ్యాన్ని, బాధ్యతని రెండింటిని చేపట్టినట్లయితే మనము కొంతవరకు మనము దీన్ని నివారించవచ్చు. నీటిని కాలుష్యం చేసి
చేసేసాము, తర్వాత వచ్చేసి వాయువుని కాలుష్యం చేసేసాము, అంటే గాలిని కాలుష్యం చేసేసాము, నీటిని కాలుష్యం చేసాము. ఆహార కాలుష్యం కూడా ఎలా జరుగుతుందో చూడండి. మానవుడి యొక్క అజాగ్రత్త వలన ఆహార పదార్థాల తయారీలో నిల్వ చేయడంలో కొంత కల్తీకి అవకాశం ఉంది. ఎక్కువగా కల్తీ అనేటువంటి జరుగుతూ ఉంది. పంటలకు హాని చేసేటువంటి క్రిములను నాశనం చేయడానికి వాడేటువంటి క్రిమి సంహారకమైనటువంటి ద్రవ్యాలు ఆహారంతో కలిసి ఉండడం వలన దానికంటే ఎక్కువ పాలలో ఉన్నప్పుడు హాని కలుగ చేస్తూ ఉన్నాయి. చూడండి, మనం వచ్చేసి ఎక్కువగా వచ్చేసి ఈ యొక్క ఎరువులను ఉపయోగించినటువంటి ఆహారాన్ని మనం ఎక్కువగా తింటూ ఉన్నాము. వాటిని అవన్నీ మనకు ఒంట్లో చేరడం వల్ల పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు స్థానికంగా ఉన్నటువంటి పంట పొలాలను లెడ్, జింక్ వంటి లోహాలతో కలుషితము చేస్తూ ఉన్నాయి. చిట్టెలుకలు, బల్లులు, బొద్దింకలు మొదలైనటువంటి జీవులు వాటి విసర్జన వల్ల ఆహారము కలుషితం కావడంతో అనారోగ్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. మనకు ఆరోగ్య సమస్యలు అనేటువంటిది వస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకని వస్తున్నాయి? మనం వచ్చేసి ఎక్కువగా మనము ఈ యొక్క పొలాల్లో ఎక్కువగా వచ్చేసి క్రిమి సంహారక మందులు అనేటువంటిది రసాయనాలని మనము చెట్లకి కొట్టడం వలన దాని యొక్క భూమి యొక్క సాంద్రత అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. భూమికి కెపాసిటీ అనేటువంటిది తగ్గిపోతూ ఉందన్నమాట. అంటే పంటలు పండించడానికి దానికి శక్తి చాలడం లేదు అని అర్థం అనమాట. దీని ద్వారా కల్తీ అనేటువంటిది జరుగుతూ ఉంది. సో కల్తీ వల్ల మనము అవి అన్నీ ఎక్కువగా తినడం వలన మనకు ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఇది ఉంచితే ఇంకోటి ఏంటంటే ధ్వని కాలుష్యం. ధ్వని కాలుష్యం ఏ విధంగా చేస్తున్నాము? సాంకేతిక పరిశ్రమలు, యంత్ర పరికరాలు తయారు చేసేటువంటి కర్మాగారాలు హెచ్చు స్థాయిలో శబ్దాన్ని కలుగచేసి అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు శబ్ద కాలుష్యాన్ని కూడా అందిస్తూ ఉన్నాయి. ఇక్కడ మామూలుగా వచ్చేసి సైరన్ మోగుతూ ఉంటుంది. సైరన్ మోగేటువంటి దగ్గర కానీ ఉన్నట్లయితే చెవుడు వస్తుంది, అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది. ధ్వని నిరోధకాలను వాడడము, తర్వాత వచ్చేసి అంటే చెవులకు వచ్చేసి ఇయర్ మఫ్లర్స్ అనేటువంటిది ఉపయోగించాలి. యంత్రాలను సరైనటువంటి స్థితిలో ఉంచుకోవడం ద్వారా ధ్వని కాలుష్యాన్ని కొంతవరకు నివారించవచ్చు. అది కాకుండా వచ్చేసి కార్లు, తర్వాత బస్సులు ఇవన్నీ ఉపయోగించేటువంటి అంటే ఇవి అన్నీ మనకి ఏం చేస్తూ ఉన్నాయి? మనకు ధ్వని కాలుష్యం అనేటువంటిది కల్పిస్తూ ఉన్నాయన్నమాట. సరే, కాంతి కాలుష్యం ఏ విధంగా జరుగుతుంది అంటే కాంతి కాలుష్యం మహానగరంలోని పరిశీలన కేంద్రాలపై ప్రభావం చూపడం వల్ల అవి తమ నైపుణ్యాన్ని కోల్పోతూ ఉన్నాయని, విపత్కరమైనటువంటి పతనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని రకాల కాలుష్యాలతో నిండినటువంటి పల్లెలు, పట్టణాలు, నగరాల్లోని ప్రజలు పేదరికంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వాతావరణంలో నివసిస్తూ ఉన్నారు. ఒకవైపు వాతావరణ కాలుష్యము, మరొక వైపు పర్యావరణ కాలుష్యం వలన భూతాపము అంటే గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది ఎక్కువైపోతూ ఉంది. వాతావరణంలో గల CO2, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోర్ కార్బన్లను దీర్ఘతరంగ రేడియేషన్ గ్రహించి వాటిని తిరిగి భూమికి వెనక్కి పంపించేస్తూ ఉందన్నమాట. అంటే మనం వదిలేటువంటి గాలి అక్కడ చేరకుండా మరలా మనకే పంపించేస్తూ ఉంది. దీని ద్వారా ఏమవుతుంది? మానవ చర్యలు మూలంగా వాతావరణంలోని ఈ వాయువులు ఎక్కువైతే భూమికి ఎక్కువ ఉష్ణాన్ని తర్వాత వెనుకకు పంపడం వలన భూగోళంపై ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగిపోతుంది. ఈ రకమైనటువంటి సంఘటనను హరితగ్రహ ప్రభావము లేదా గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. సరే, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి ఏంటి చేటు అంటే గ్లోబల్ వార్మింగ్ వలన ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగిపోతాయి. మామూలుగా చెప్తూ ఉంటాము, మనకు సరైనటువంటి సమయంలో వచ్చేసి వర్షాలు రావు, సరైనటువంటి సమయంలో వచ్చేసి ఎండ అనేటువంటిది ఉండదు, ఎక్కువ ఎండలు అనేటువంటిది బాగా పెరిగిపోతుంది, వేడి అనేటువంటిది పెరిగిపోతుంది. తద్వారా వేడి ఎక్కువగా పెరిగిపోతే చర్మ రోగాలు అనేటువంటిది ఇప్పుడే వస్తున్నాయి కదా, మంకీ పాక్స్ అని, అమ్మవారని. సో ఈ విధమైనటువంటి ఇలాంటి రోగాలు అనేటువంటిది వస్తూ ఉంటాయి, చర్మానికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి, ఇతర ఆరోగ్య సమస్యలు అనేటువంటిది ఏర్పడతాయి. గ్లోబల్ వార్మింగ్ వచ్చేసి భూతాపం ఎక్కువ అవడం వలన గత 100 సంవత్సరాలు 0.4 డిగ్రీ నుంచి 0.8 డిగ్రీ దాకా ఉష్ణోగ్రతలు అనేటువంటిది పెరిగిపోయాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయేటువంటి 2100 సంవత్సరానికి మనకు ఏమవుతుందంటే 1.4 డిగ్రీ నుంచి 5.8 డిగ్రీల దాకా భూమిపై ఉష్ణోగ్రత అనేటువంటిది పెరిగిపోతుంది అని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికీ హిమనీ నదాలు, మంచు ఖండాలు ఏమైపోతున్నాయి? ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల అవి వచ్చేసి ఇప్పుడు మంచు కరిగిపోయింది అనుకోండి, వాటర్గా మారిపోతుంది. వాటర్ వచ్చేసి సముద్రంలో కలుస్తుంది. సముద్రం యొక్క మట్టం అనేటువంటిది పెరిగిపోతుంది. సముద్రం యొక్క మట్టం పెరిగితే ఏమవుతుందో తెలుసు కదా, మనకు వచ్చేసి సునామీ జరుగుతుంది. తర్వాత వచ్చేసి అనేకమైనటువంటి నగరాలు, పట్టణాలన్నీ కొట్టుకుపోతాయి అన్నమాట.
ఆ యొక్క సముద్రంలో. సో వాతావరణంలో కూడా తీవ్ర మార్పులు అనేటువంటిది ఏర్పడతాయి. ఒకవైపు అకాల వర్షాలు, తుఫానులు, మరోవైపు వచ్చేసి తీవ్ర కరువు కాటకాలకు ఎదుర్కొంటున్నాము. సో ఈ విధంగా వచ్చేసి మన యొక్క వాతావరణాన్ని మనమే కలుషితం చేస్తూ ఉన్నాము. గ్లోబల్ వార్మింగ్కు దారి తీసేటువంటి కారణాలు ఏంటి అంటే శిలాజ ఇంధనాలు అయినటువంటి బొగ్గు, పెట్రోలియం అనేటువంటిది మండించడము, ఎక్కువగా వచ్చేసి పెట్రోల్ని ఉపయోగించడం వలన, తర్వాత వచ్చేసి మనము ఆ యొక్క బొగ్గుని తవ్వి వాటిని ఉపయోగించడం వలన మనకు గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది ఎక్కువైపోతుంది. అటవీ సంపద తగ్గడం వలన అడవుల్ని కొట్టేసి అక్కడ వచ్చేసి నగరాలను నిర్మిస్తున్నాము. ఒక చెట్టును నరికితే ఒక 20 చెట్లు పెట్టడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. 20 చెట్లని నాటడము నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ. సో ఈ విధంగా మనము చేయగలిగినట్లయితే మనకు కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం అనేటువంటిది పెరగకుండా ఉంటుందన్నమాట. అటవీ సంపద తగ్గడం వలన వాతావరణంలో గల కార్బన్ డైఆక్సైడ్లు పరిమాణం అనేటువంటిది పెరిగిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ శక్తి అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోయింది అనమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. జంతువుల యొక్క వ్యర్థము నుండి మీథేన్ వాయువు అనేటువంటిది విడుదలవుతూ ఉన్నాయి. జంతువుల వ్యర్థము, తర్వాత వచ్చేసి మనం వ్యర్థం అనేటువంటిది ఎక్కువగా వాటి వల్ల మనకు అనేకమైన వ్యాధులు అనేటువంటిది సంక్రమిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ నియంత్రణ అనేటువంటిది మన చేతుల్లోనే ఉంది. ఎలా అంటే అడవులను తిరిగి పెంచే పథకాలు, అంటే అడవుల్ని పెంచాలి మనం. అంటే ఒక చెట్టును నేను చెప్పినట్లే ఒక చెట్టును నరికినట్లయితే 20 చెట్లు, లేదా ఒక చిన్న మెసేజ్ మాదిరి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం వచ్చేసి ఒక బర్త్డే వచ్చిందని, ఫస్ట్ బర్త్డే మన బాబుకో పాపకో బర్త్డే వచ్చిందనుకోండి, ఒక సంవత్సరానికి ఫస్ట్ ఒక చెట్టు, 2 సంవత్సరాలు వచ్చిందనుకో 2 చెట్లు, 3 సంవత్సరాలు వస్తే 3 చెట్లు. ఈ విధంగా చెట్లను అనేటువంటిది పెంచేటువంటి పథకాలని మనము ఇళ్లలో నుంచి మనము స్టార్ట్ చేయాలి. గ్లోబల్ వార్మింగ్ నివారణ ఏ విధంగా ఉంటుంది అంటే అడవులను తిరిగి పెంచేటువంటి పథకాలు, శిలాజ ఇంధనాలను ప్రత్యామ్నాయం, అంటే ఈ యొక్క పెట్రోలు వీటిలన్నిటిని తగ్గించుకోవడము, వాడకాలను తగ్గించుకోవడము, తర్వాత వచ్చేసి క్లోరోఫ్లోర్ కార్బన్లను తొలగించుట, గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తిని తగ్గించేటువంటి దిశగా చర్యలను తీసుకుపోవడము. ఇలా గ్లోబల్ వార్మింగ్ భూతాపము నివారణకు తగిన చర్యలు తీసుకొని మన భూమిని మనమే రక్షించుకోవాలి. అందుకు విద్యార్థి దశ నుండే వాతావరణ కాలుష్యము, పర్యావరణ కాలుష్యము గురించినటువంటి అవగాహన అనేటువంటిది పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ.